ఇక 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అని ఒక వార్త చూస్తున్నాం. ఇక కేబినెట్ విస్తరణ ఇక ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉంటుంది. ఇక విజయశాంతికి ఇస్తారట, వీళ్ళు ఈమెకి ఇస్తారట, ఆయనకి ఇస్తారట, ఇయ్యరట, లాబింగ్లు చేస్తారు. ఇదంతా చూసుకోవాల్సిన కదా. ఆల్రెడీ లిస్టు ఫైనల్ అయింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడు ఉగాది శుభాకాంక్షలు తెలిపిండు. మంత్రివర్గ విస్తరణ గురించి కూడా సమయం కావాలని కూడా అడిగినట్టుగా కూడా మనం వార్త చూస్తున్నాం. సో అదే విషయాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నలుగురిని ఫైనల్ చేసిన అధిష్టానం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం. ఆయనతో సీఎం ప్రత్యేక భేటీ. మంత్రివర్గ విస్తరణకు టైం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల 3వ తేదీన కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీఎం రేవంత్ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను గవర్నర్కు సీఎం వివరించినట్లు సమాచారం. సీఎం గవర్నర్లు ఇరువురు ప్రత్యేకంగా సంబంధించుకున్నట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ గురించి అధికారులకు అధికారికంగా సీఎం రేవంత్ గవర్నర్కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. వచ్చే నెల 3వ తేదీ నాడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురిని కేబినెట్లోకి తీసుకున్నట్లు గవర్నర్ సీఎంకు వివరించినట్టు తెలిసింది. దానికి తోడు ప్రభుత్వం ఇటీవల ఖచ్చితంగా 3వ తారీఖు నాడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం. తీసుకున్న నిర్ణయాలు సన్న బియ్యం పంపిణీ పథకం గురించి తెలియజేసినట్టు సమాచారం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులు, తీర్మానాలను తదితర వాటిని ఆయనకు వివరించినట్లయితే తెలిసింది గవర్నర్కి. మంత్రివర్గంలోకి ఆ నలుగురు, మరి ఆ మంత్రివర్గంలోకి ఏ నలుగురు, ఆ నలుగురు అని రాశారు. ఆ నలుగురు ఎవరో చూద్దామా. గవర్నర్తో భేటీ సందర్భంగా మంత్రివర్గంలోకి ఎవరెవరు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నలుగురు పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు అధికార పార్టీ వర్గాలు అయితే ద్వారా తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్కు అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే చివరి నిమిషంలో ఏమైనా కొత్త పేర్లు చేరుతాయా అనేది తీవ్ర ఉత్కంఠనైతే రేపుతుంది. మరి విజయశాంతి పేరు చాలా బలంగా వినబడ్డది. అండ్ మన ఎవరు అద్దంకి దయాకరణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన వర్గీయులు, ఆయనకు సంబంధించిన మన అభిమానులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. మరి విజయశాంతికి వాళ్ళకి ఎమ్మెల్సీ అయితే ఇచ్చిన బిడ్డ సాల్తీ అని అంటారా? వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇస్తాం, ఇంకోసారి కేబినెట్ విస్తరణలో ఇంకొకటి 2 మిగులుతాయి కదా. మొత్తానికి 6 మంత్రివర్గాలు ఇంకా ఖాళీ ఉన్నట్టున్నాయి. లేకపోతే తర్వాత ఇంకెవరైనా పర్ఫార్మెన్స్ చక్కగా ఇవ్వకపోతే వాళ్ళ వీళ్ళకి ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అట్లా ఏమైనా జరిగితే ఇంకో 1 ఇయర్ తర్వాత ఎవరికైనా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. మొత్తంగా నలుగురు మంత్రులు అయితే ఖరారైనట్టుగా తెలుస్తుంది. 4 పేర్లే ఈసారి 6 కాదు.